నమస్కారం. సూర్య టీవీ 7 న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీ సూర్య. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశానికి సంబంధించిన తాజా 20 ముఖ్య వార్తలు మీకోసం తీసుకొచ్చాం. వార్తలు ప్రారంభించే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్, వీడియోకు లైక్, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక వార్తలు ప్రారంభిద్దాం. ఈ రోజే రాజమండ్రి సమీపంలోని ఈస్ట్ గోదావరిలో ఒక పులి కనిపించినట్లు అధికారులు తెలియజేశారు. అదే సమయంలో అడవి శాఖ పర్యవేక్షణతో పులిని పట్టుకోవడానికి పెద్ద అప్రమత్తత జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసే కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేశారు. విద్యార్థులకు శుభవార్త. స్కాలర్షిప్ డబ్బులు త్వరలో విద్యార్థుల ఖాతాల్లో జమ కానున్నాయి. డీప్ సీ ఫిషింగ్ మరియు సముద్ర ఎగుమతులకు కొత్త రాయితీలు ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు లాభం చేకూరింది. దేశవ్యాప్తంగా వాతావరణ మార్పులు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకు సాగుతోందని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులు మరియు వ్యాపార రంగంలో విశ్వాసం పెరుగుతోంది. రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కొత్త రైళ్లు మరియు అదనపు బోగి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. టెక్నాలజీ రంగంలో భారత్ మరో అడుగు ముందుకు వేసింది. కృత్రిమ మేధస్సు ఆధారిత కొత్త సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. భారత క్రికెట్ జట్టు కీలక సిరీస్ కు సిద్ధమవుతోంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంపై సెలక్షన్ కమిటీ దృష్టి సారించింది. ఐపీఎల్ పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. జట్లు కొత్త వ్యూహాలతో ఈ సీజన్ ను ఆసక్తికరంగా మార్చనున్నాయి. ఫుట్బాల్ రంగంలో భారత్ ముందుకు సాగుతోంది. యువ ఆటగాళ్ల కోసం కొత్త అకాడమీలు ప్రారంభం కానున్నాయి. ఓటీటీ వేదికగా విడుదలైన తాజా వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భారత్ లో కృత్రిమ మేధస్సు ఆధారిత కొత్త సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ సేవలు విద్య, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పు తీసుకురానున్నాయి. కొత్త స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్లో విడుదలయ్యాయి. అధునాతన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. డిజిటల్ చెల్లింపులు మరింత భద్రంగా మారుతున్నాయి. కొత్త సెక్యూరిటీ అప్డేట్స్ అమలుకి వచ్చాయి. ఇవే ఈ రోజు సూర్య టీవీ 7 నుండి తాజా ముఖ్య వార్తలు. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మంచిది లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.